ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పెనుబల్లి మండల జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షానికి జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టుగా సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం ప్రధాన రహదారిపై భారీ వృక్షం, విద్యుత్ స్తంభం నేలకొరిగాయి. దీంతో భద్రాచలం, చెర్ల ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మంలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించి వివరాలు మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్ష ప్రభావం ఎలా ఉంది? రాజేశ్వరి, ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. వేడి ఉక్కుపోతతో తల్లడిల్లుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడడంతో కొంత ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈదురుగాలులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం సీతాపురం ప్రధాన రహదారిపై భారీ వర్షం నెలకొరిగింది. అలాగే పక్కనే ఉన్నటువంటి విద్యుత్ స్తంభం కూడా విరిగి రోడ్డు మీదకి రావడంతో ఆయా ప్రాంతాలకు కూడా రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. మరోవైపు చెర్లలో 54.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది. అలాగే తాలిపేరు ప్రాజెక్టు వద్ద కూడా 44 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇంకోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో కూడా భారీగా వరద నీరు చేరింది. జేవీఆర్ ఓసీ, కిస్టారం ఓసీల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లని చెప్పవచ్చు. జేవీఆర్ ఓసీలో దాదాపు 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లగా కిస్టారం ఓసీలో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటింది. దీంతో గనుల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా కార్మికులు అయితే బయటకు తీస్తున్నారు. మరో 74 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా గిరిజన ప్రాంతాలు గతంలో ముప్పును గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కూడా సమీక్షల ద్వారా తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, తండాలు కావచ్చు, చిన్న చిన్న పల్లెలు కావచ్చు, ఆ పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలను ముందస్తుగానే మైదాన ప్రాంతాలకు తరలించాలని అధికారులు కూడా ఇప్పటికే నిర్ధారించారు. దీనికి సంబంధించి సమీక్షలు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేసిన పరిస్థితి. గతంలో ఎదురైనటువంటి అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ముందస్తుగానే ముంపు ప్రాంతాలను ముందుగా గుర్తించడంతో పాటు చెరువు కట్టలు కావచ్చు, అలాగే వాగులు వంకలు ఎక్కువగా ప్రవహించే వర్షాలు వస్తే ఎక్కువగా ప్రవహించే ప్రాంతాలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి వర్ష సూచన ఉంది? ఇలాంటి పరిస్థితులు ఎన్ని రోజులు ఉండబోతున్నాయి? వాతావరణ శాఖ అధికారుల నుంచి ఉన్న సమాచారం ఏంటి? రాయిస్తే ముఖ్యంగా మరో 72 గంటల పాటు ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని నేపథ్యంలో ఇంకొక వారం రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజలు, రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. పొలాల దగ్గరికి వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వరదలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. వర్షం ఎడతెరిపి లేకుండా కురిసిన పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టు వాగులు వంకలు కూడా పొంగి ప్రవహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా ఎటువంటి వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని ముందస్తుగానే అధికారులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ శాఖ 72 గంటల పాటు కూడా ఎక్కువగా వర్షాలు వస్తాయని ముందుగానే సూచించడంతో కింది స్థాయి అధికారులు కూడా ఈ సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.